హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి వైట్ దోశలు అంటే ఈ గుండ్రటి వైట్ తెల్లటి మెత్తటి దోశలు అనమాట. వైట్ దోశలు అయింది, రెడ్ దోశలు అయింది అమ్మ నువ్వు మరి అంటారా? అంటే పెసర దోశలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, గ్రీన్ దోశలు అనుకోవచ్చు. అందుకని నేను వైట్ దోశలు అని అన్నా. మరి వైట్ దోశలే కదా, అది కాక రౌండ్గా వస్తున్నాయి. రౌండ్ దోశలు మెత్తగా ఉన్నాయి కాబట్టి మెత్తటి దోశలు. మీకు ఏ దోశలు ఇష్టమో ఏంటో, మీరేంటో, మీ పిచ్చి ఏంటో, మీ పిచ్చి భాష ఏంటో అని అనుకుంటున్నారు కదా మీరు ఎలానే అనుకుంటున్నారులే, నాకు అర్థమైందిలే. కానీ ఇంకా నేనైతే ఈరోజు మెత్తటి దోశలు వేసేసాను అనమాట. ఇంకా క్రిస్పీ దోశలు కొంతమంది పల్చగా వేసుకుంటారు కదా పేపర్ దోశలని, ఇంకా నేనైతే అలాంటివి తక్కువ చాలా వాటికి వేయడం, ఎందుకంటే ఇంకా ఎక్కువ మెత్తటి దోశలు వేస్తాను. మీకైతే ఏ దోశలు ఇష్టమో? నాకైతే మెత్తటి దోశలు ఇష్టమే. కానీ ఇంకా ఫ్రెష్ తోటకూర అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు తోటకూర పులుసు చేయాలి, చాలా రోజులు అయిపోయింది. తోటకూర పప్పు, తోటకూర ఫ్రై ఇవే చేస్తున్నాను ఎక్కువ. చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర కట్ట. ఒక్కొక్కటి 15 రూపాయలు అంట. రేట్లు ఏంటో అన్నీ పెరిగిపోతున్నాయి. ఇంకో విషయం తెలుసా, తోటకూర బజ్జీలు వేయాలంట. ఆ తోటకూర నాకు చెబుతుంది, నాకు అర్థమైంది. తోటకూర బజ్జీలు ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేద్దాం. తోటకూర పకోడీ ఇలాంటివి అయితే బాగానే ఉంటాయండి, చాలాసార్లు తినాలే. కానీ ఇంకేంటి సంగతులు? మీరేం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు ఈరోజు? బయట వాతావరణం అయితే కూల్గా ఉంది. ఎందుకంటారా, వర్షం పడిపోయినట్లుంది, చల్లగా ఉంది. సరేలే, కానీ మన వీడియోస్ చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి అబ్బా.